హలో గైస్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ కార్నర్. జేమ్స్ గన్ డీసీ యూనివర్స్ నుంచి వచ్చిన సూపర్ గోల్ మూవీ అఫీషియలీ రిలీజ్ అయింది. మరి ఈ మూవీ హైప్ని రీచ్ అయిందా? థియేటర్ ఎక్స్పీరియన్స్ వర్తా లేదా ఓటీటీ కోసం వెయిట్ చేస్తే చాలా? నా హానెస్ట్ ఒపీనియన్లో స్పాయిలర్ ఫ్రీ రివ్యూని కంప్లీట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఈ సూపర్ గోల్ మూవీ మీద. ఫస్ట్ ఒక విషయం క్లియర్గా చెప్పాలి, ఈ రివ్యూలో స్పాయిలర్స్ ఉండవు. కాబట్టి మూవీ చూడాలి వల్ల అనుకుంటే టెన్షన్ అవసరం లేదు. జేమ్స్ గన్ న్యూ డీసీ యూనివర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టెన్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ సూపర్ మ్యాన్ తర్వాత రిలీజ్ అవ్వబోయే ఈ మూవీ అనేది చాలా వరకు కూడా ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేసింది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మూవీ సాటిస్ఫై చేసిందా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. స్టోరీ గురించి మాట్లాడితే పర్సనలీ నాకు స్టోరీ యావరేజ్ టు గుడ్ అనిపించింది. స్టోరీ సింపుల్గా ఉంటుంది, అలానే ఆడియన్స్ ఈజీగా ఫాలో అవ్వచ్చు. కానీ స్క్రీన్ పేని ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేసి ఉంటే ఇంపాక్ట్ కొంచెం పెరిగి ఉండే ఛాన్సెస్ ఉండేది. అలానే కాకుండా కొంచెం టైంని ఇచ్చి ఎమోషనల్ మూమెంట్స్ని బిల్డ్ చేసి ఉంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్ట్రాంగ్ ఎమోషన్ అయితే బిల్డ్ చేసి ఉండేవాళ్ళు. కానీ పాజిటివ్ ఏంటి అంటే మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా మూవ్ అవ్వడం వల్ల లాగ్ ఫీలింగ్ అనేది అస్సలు అనిపించదు. కాబట్టి స్టోరీ మాస్టర్ పీస్ కాకపోయినా సరే థియేటర్లో ఎంగేజ్ చేస్తుందని అయితే మాత్రం చెప్పగలను. ఇక మూవీ యొక్క బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే సూపర్ గోల్. హానెస్ట్లీ చెప్పాలి అంటే క్యారెక్టర్ని చాలా బాగా కాన్ఫిడెన్స్గా క్యారీ చేశారు. యాక్షన్ సీన్స్లో ఎనర్జెటిక్, అలానే తన పవర్స్ని యూజ్ చేయడం, అలానే ఎమోషన్ సీన్స్లో మాత్రం ఆ క్యారెక్టర్లో ప్లే చేసిన యాక్టర్ మాత్రం చింపి పడేసింది. మెయిన్లీ ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్ అయినా మన సూపర్ గోల్ని చూపించిన విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కడా కూడా ఈ క్యారెక్టర్ చూపిస్తున్న ఎమోషన్ సీన్స్ కానీ తను చేస్తున్న పనులు కానీ బోర్ అనేవే కొట్టవు. కాబట్టి ఆడియన్స్ ఈజీగా ఈ మూవీలో కనబడుతున్న ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయిపోతారు త్వరగా. అలానే కొన్ని సమయంలో తను కామెడీ టైమింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ న్యాచురల్గా అనిపిస్తుంది. మూవీ కంప్లీట్ అయ్యాక ఆడియన్స్ గుర్తుపెట్టుకునేదే ఫస్ట్ థింగ్ సూపర్ గోల్ పర్ఫార్మెన్సే. అలానే నా ఒపీనియన్లో కాస్టింగ్ మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేశారు టీసీ యూనివర్స్లో మాత్రం. ఇంకా తర్వాత క్యారెక్టర్ గురించి వచ్చేస్తే మాత్రం విలన్ గురించి మాట్లాడుకోవాలి. ఫిక్షన్ ఫీలింగ్స్ అయితే నాకున్నాయి. ఎంట్రీ మాత్రం పవర్ఫుల్గా చూపించారు. కొన్ని సీన్స్లో విలన్ ఎక్స్ప్రెషన్స్ కానీ తన యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ చాలా డేంజరస్గా ఫీల్ అనేది వచ్చిన, కానీ మూవీలో కొన్ని ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా ఆ యొక్క కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోయారు. ముఖ్యంగా మెయిన్లీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో విలన్ని ఇంకా పవర్ఫుల్గా చూపించి ఉంటే క్లైమాక్స్లో ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించుకొని వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ నుంచి కూడా పవర్ఫుల్గా చూపించుకుంటూ చివరి వరకు వచ్చేపాటికి తనని వీక్గా చూపించడం అనేదే ఈ మూవీ యొక్క మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఆ విలన్ క్యారెక్టర్ ఏమీ బ్యాడ్ కాదు, కానీ ఆ క్యారెక్టర్ యొక్క పొటెన్షియల్ని కంప్లీట్గా యూజ్ చేయలేదు అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిన విఎఫ్ఎక్స్ అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ అయితే ఓవరాల్ గుడ్, అలానే మెజారిటీ షాట్స్ చాలా క్లీన్గా తీశారు. కానీ కొన్ని సీన్స్లో గ్రీన్ స్క్రీన్స్ అబ్జర్వేషన్ అయితే కొంచెం కనబడింది. అలానే ఆ షాట్స్ని ఇంకొంచెం పాలిష్ చేసి ఉంటే విజువల్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉండేది. మ్యూజిక్ ఓవరాల్ అయితే చాలా డీసెంట్, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో నాకు బాగా వర్కౌట్ అయింది అని అయితే అనిపించింది. కానీ మ్యూజిక్ కూడా కొంచెం మాట్లాడుకుంటే కొన్ని ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టి ఉంటే, అలానే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో ఈ మ్యూజిక్ని కరెక్ట్గా వాడి ఉంటే బాగుండు అనిపించింది. కొన్ని సీన్స్కి ఆ యొక్క మ్యూజిక్కి అస్సలు సెట్ అవ్వదు. మేబీ డీసీ యూనివర్స్ వాళ్ళు వచ్చే ఫర్దర్ మూవీస్లో కూడా ఇలాంటి మ్యూజిక్ కానీ విఎఫ్ఎక్స్ కానీ బెటర్ చేసుకుంటే బెటర్. ఇక నెక్స్ట్ ఎమోషనల్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. ఈ సీన్స్లో ఫోర్స్డ్గా ఏమీ చూపించలేదు. క్యారెక్టర్స్ ఎమోషన్ స్టోరీతో బాగా కనెక్ట్ అయ్యేలా చేశారు. మెయిన్లీ సూపర్ గోల్ ఆ క్యారెక్టర్ వేసిన యాక్టర్ ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్తోనే చంపబడేశారు. అలానే ఎక్కడైతే ఎమోషనల్ సీన్స్ని పెట్టారో ఆ అన్ని సీన్స్ కూడా చాలా బాగా పండాయి. ముఖ్యంగా ఎవరికి కూడా ఆ యొక్క సీన్స్ చూస్తున్నప్పుడు బోర్ అనేది కొట్టదు. ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ని మ్యూజిక్తో చాలా బాగా సెట్ చేశారు. బట్ సమ్హౌ నాకు అనిపించిన వరకు ఈ మూవీలో సెకండ్ మెయిన్ క్యారెక్టర్ అయిన రూత్నీనైతే చాలా వరకు లోగా చూపించారు. అసలు ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు కూడా ఏదో ఒక దోలపని చేద్దాం అన్నట్టుగానే కనబడింది. అది క్యారెక్టర్ యొక్క ప్రెజెన్సే అలాంటిది. కానీ ఆ యొక్క క్యారెక్టర్ని ఇంకా డెవలప్ చేసి సూపర్ గోల్కి ఏమన్నా బెనిఫిట్ రైల్స్ చేసి ఉంటే బాగుండు అనేది అనిపించింది. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా లోబో యొక్క ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ అనేది రన్ టైమే చాలా తక్కువ, కానీ ఆ క్యారెక్టర్ని ఎంతసేపు స్క్రీన్ మీద చూపించారో అంతసేపు ఆ క్యారెక్టర్లో ప్లే చేసిన జేసన్ మోమో అయితే దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు అని చెప్పాలి. మెయిన్లీ తన యాక్టింగ్తో పాటు ఆ క్యారెక్టర్ యొక్క పొటెన్షియల్ని కొంచెం బాగా ప్లే చేశారు అని చెప్పచ్చు. కానీ ఈ క్యారెక్టర్ యొక్క మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏదైతే కామిక్స్లో కానీ ఆర్ లేక మనం అనుకున్న థియరీస్ బట్టి ఈ క్యారెక్టర్ యొక్క పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలానే చాలా టెరిఫైయింగ్గా ఉండేది. కానీ ఈ మూవీలో
వచ్చేపాటికి ఆ క్యారెక్టర్‌లో కొంచెం కాంబినేషన్‌ని ఎక్కువగా పెంచి లైవ్ యాక్షన్‌లో లో చేశారు అనైతే నాకనిపించింది. కొన్ని ముఖ్యమైన కామెడీ సీన్స్‌ని తన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ యొక్క సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్‌లీ సూపర్ గర్ల్‌తో కొన్ని పార్ట్ సీన్స్‌లోనే తను టీమ్ అప్ చేయడం అవి కూడా చాలా బాగా నచ్చింది. ఓవరాల్ ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడితే మాత్రం ఇంకొంచెం బెటర్‌గా చూపించుంటే బాగుండు అని అయితే అనిపించింది. నెక్స్ట్ అండ్ ఆల్సో ఈ మూవీకి అసలు జరగవలసిన క్యారెక్టరే మన క్రిప్టో క్యారెక్టర్. యాక్చువల్లీ ఈ డాగ్‌ని ఇంకొంచెం ఎస్పెషల్లీ చూపించుండుంటే బాగుండు. మెయిన్‌లీ ఏదైతే ఎమోషన్ సీన్స్ అనేవి ఉన్నాయో, సూపర్ గర్ల్ యొక్క సీన్స్‌లో ప్రతి ఒక్కటి కూడా టాప్ నాచ్ చూపించారు విత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా. కానీ ఈ యొక్క క్రిప్టో అలానే సూపర్ గర్ల్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో ఒక స్టార్టింగ్ పార్ట్‌లోనే కవర్ చేసేయడం అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. కానీ ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఈ క్యారెక్టర్‌తో పాటు అయితే డిఫైన్ చేసేయొచ్చు. సరే ఇక ఓవరాల్‌గా సూపర్ గర్ల్ పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు. కానీ బ్యాడ్ మూవీ అని కూడా నేను చెప్పలేను. స్టోరీ ఇంకొంచెం బెటర్‌గా డెవలప్ చేసి ఉంటే ఇంకా మెమరబుల్ మూవీ అయ్యే ఛాన్సెస్ ఉండేవి డీసీ యూనివర్స్‌లో. కానీ సూపర్ గర్ల్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మూవీ మూమెంట్స్ ఇవన్నీ మూవీని ఎంజాయబుల్‌గా మార్చేశాయి. అండ్ థియేటర్‌లో ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఖచ్చితంగా 2, 3 సార్లు చూడాలి అని అయితే నేను చెప్పను. కానీ మీరు గనక సూపర్ గర్ల్ అలానే సూపర్ మ్యాన్ సంబంధించిన ఫ్యాన్స్ అయితే మీరు ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టదు. నా యొక్క ఫైనల్ రేటింగ్ 7/10. మరి మీ రేటింగ్ ఏంటి? కామెంట్స్‌లో కంపల్సరీగా చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మూవీ, డీసీకి సంబంధించిన ప్రతి కంటెంట్ అనేది మన ఛానల్‌లో వస్తూనే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ యువర్ టాటా.